మత పిశాచి. మతం మనిషి విచక్షణను చంపే కాలకూట విషం. మతం మనిషి మనుగడను తొలిచే చెదపురుగు. మతం మనిషి ఆలోచనలకు అడ్డుకట్ట. మతం మనిషిలో భయభ్రాంతులతో గూడు కట్టుకున్న ముడుపుల మూట. మతం మనిషిలో ధైర్యాన్ని చంపే నల్లతాడు. మతం సాటి మనుషులను శత్రువుగా చూపే చూపుడు వేలు. మతం మనిషి జీవితాన్ని ధ్వంసం చేసే విషబీజం. మతం మనిషి మెదడులో అజ్ఞానాన్ని గుప్పించే పుకారు. మతం మనిషిలో అరిషడ్వర్గాలను ఉత్పత్తి చేసే రసాయనశాల. మతం మనిషిపై దాడి చేసే క్రూర మృగం. మతం మనుషులలో అసమానత్వాన్ని సృష్టించే కర్మాగారం. మతం మనిషిని పీక్కు తినే రాబంధువు. మతం మనుషుల్లో అజ్ఞానాన్ని సృష్టించే మూలవేరు. మతం మనిషిలో మానవత్వాన్ని కూల్చే పిశాచి. మతం మనిషి నాశనాన్ని కోరుకునే పగవాడు. మతం మనిషికి అజ్ఞానాన్ని నూరిపోసే అదురుబోతు. మతం మనిషిలో ఈర్ష, ద్వేషం, స్వార్థాలను ఉత్పత్తి చేసే మరయంత్రం. మతం మనిషి తత్వాన్ని కాలరాస్తుంది. మతం మారణ హోమానికి నాంది పలుకుతుంది. మతం మతోన్మాదానికి దారులు వేస్తోంది. మతం మనిషిని మానసిక రోగిని చేస్తోంది. మతం మనిషికి భావదారిద్ర్యాన్ని అంటగడుతుంది. మతం ఉన్మాదాన్ని ప్రేరేపిస్తుంది. మతం మనిషిని ఉన్మాదిగా చేస్తుంది. కట్టుబాట్ల సంఖ్యలు వేసి ఆంక్షల నడుమ బందీని చేస్తుంది. చివరాఖరికి మతం మనిషి ఉనికికే పెను ప్రమాదమై నిలుస్తోంది. రచన మీ బొమ్మెన రాజ్ కుమార్.